ఆ తీయదనమును మాధుర్యాన్ని ఆస్వాదిస్తాను అని అనుకునేది ఉండడం అది నిజమైన సత్వం. చూడట్లా. కాబట్టి ఇక్కడ కూడా సత్వగుణం ఈ మనస్సు అనేటువంటిదే, మనస్సు శరీరమునందు లేదు. మనస్సు అనుభవించేదానికి ఈ శరీరాన్ని తెచ్చుకున్నది. మనస్సు అనుభవించేదానికి శరీరాన్ని తెచ్చుకున్నది. ఇప్పుడు మనస్సులో మార్పు వచ్చిందని అనుకో, శరీరం ఏమవుతుంది? మనస్సుకు సరిపోయేటట్టుగా ఉంటుంది. కానీ మనం అనుకున్నాం తెలిసిన ఈ శరీరం ఎట్లుంది, ఆ మనస్సు నాకు సహకరించింది. చెప్పండి. ఈ శరీరమునందు మనస్సు ఉంది. ఈ శరీరం ఒళ్ళొప్పులుగా ఉంటుంది, అదిగా ఉంది, ఇదిగా ఉంది, మనస్సు బాగలేదు కాదు. నీ మనస్సు బాగలేకుండా ఉండేదానికి ఈ శరీరం అట్లా వచ్చింది. నీ కర్మ. అర్థమవుతుందా? అంటే ఇప్పుడు శరీరాన్ని పట్టుకోవాలన్నా మనస్సును పట్టుకోవాలన్నా? మనస్సును పట్టుకోవాలి. మనస్సును పట్టుకోవాలి. అయితే మనస్సును పట్టుకోవాలంటే శరీరం ఆధారంగా నువ్వు తీసుకోవాలి. శరీరాన్ని అందుకు జాగ్రత్తగా పెట్టుకోవాలి. మనస్సును గుర్తించేదానికి మనస్సును గుర్తించి ఆ మనస్సుతో ఆత్మతత్వాన్ని విచారణ చేసేదానికి యోగ్యమవుతుంది. అందుకోసం ఈ శరీరం ఉంటే ఈ శరీరం ద్వారా మనస్సును గుర్తించడానికి వీలవుతుంది. ఆ మనస్సును సత్వగుణానికి తీసుకొచ్చి సత్వగుణం నుంచి ఆత్మతత్వాన్ని తెలుసుకునేదానికి వీలవుతుంది. చూడండి, ఇప్పుడు శరీరాన్ని ఎట్లా ఉపయోగించుకోవాలి? శరీరాన్ని ఇష్టం వచ్చినట్లంతా తమో గుణంలో విడిచిపెడతా ఉంటే సత్వగుణం మాటలు అప్పుడప్పుడు పట్టుంటుంది దానికి కొన్ని. అది పోదు. ఎందుకంటే జ్ఞానం అనేటువంటిది, జ్ఞానం యొక్క ప్రభావం ఒక్కసారి విన్నటువంటిది అది అందులో రికార్డ్ అవుతుంది. ఎందులో? మనసులో రికార్డ్ అవుతుంది. మనసులో రికార్డ్ అయిన కారణంగా ఎక్కడ పోయినా అది మర్చిపోదు. అది పైకి వస్తే తెచ్చి పెడుతుంది. అందువల్ల ప్రపంచంలో పోయినప్పుడు అప్పుడప్పుడు మనం మాట్లాడుతూ ఉంటాం ఆత్మస్వరూపం అట్లా ఇట్లా అని. ఈ రజోగుణ తమో గుణాలు అయితే పోలా. రజోగుణ తమో గుణాలు పోలేదు. ఆత్మ గురించి అప్పుడప్పుడు తెలుసుకున్నట్లుగా మాట్లాడుతూ ఉంటుంది. దీన్ని ఇట్లా చేసేటువంటి వాళ్ళల్లో ఈ అచల సిద్ధాంతులు ప్రముఖులు. అంటే నోటితో చెప్పేది ఒకటి, శరీరంతో చేసేది ఒకటి, మనసుతో ఆలోచించేది ఒకటి. అందుకని ఆ సిద్ధాంతంలో విషయము బాగున్నా ఆచరణ హీనమైనది కాబట్టి దానికి ప్రాధాన్యం లేదు. ఈ అచల సిద్ధాంతాలకు సంబంధించినటువంటి నరసింహశాస్త్రులు వాళ్ళందరూ ఉండినారు. వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి బ్రహ్మానందగిరి స్వామి వారు మొదట తెలుసుకున్నారు. దీనివల్ల ప్రయోజనం లేదని దాన్ని విడిచిపెట్టి అక్కడి నుంచి కాశీ క్షేత్రానికి వెళ్ళి వేదాంత అధ్యయనం చేసి అక్కడ సన్యాసాశ్రమం స్వీకరించి అక్కడనే కాశీ యూనివర్సిటీలో వైస్ ఛాన్సలర్గా ఉండి అక్కడి నుంచి మళ్ళీ దాన్ని రిజైన్ చేసి మళ్ళీ అక్కడి నుంచి ఏలూరుకు వచ్చి ఏలూరులో బ్రహ్మ విద్యా గురుకులమును స్థాపించి అక్కడ బ్రహ్మ విద్యా పాఠశాలను పెట్టి సర్వులకు బ్రహ్మ విద్యను బోధించినారు. ఆ బ్రహ్మానందగిరి స్వాముల వారిని ఈ అచల సిద్ధాంతం వాళ్ళు ఇప్పుడు ముందర పెట్టుకొని వీళ్ళు పూజిస్తున్నారు. ఆ బ్రహ్మానందగిరి స్వామి వారు చెప్పారు, ఈ అచల సిద్ధాంతం అనేటువంటిది ఆచరణ లేదు. వారు అచల సిద్ధాంతాన్ని పట్టుకొనే పోయింది ముందుకి. మళ్ళా చివరికి వచ్చి అద్వైత వేదాంతాన్ని చాలా స్పష్టం చేసి వాళ్ళందరికీ అద్వైతాన్ని గురించి చెప్పారు. వీళ్ళు ఏం చేస్తున్నారు? ఇవంతా పట్టించుకోరు. ఆయన ఫోటోను మాత్రం ముందర పెట్టుకొని అన్ని చూసుకుంటారు. ఇట్లాంటి పద్ధతులు ఈ మనసు కూడా పడుతూ ఉంటాయి. ఎందుకంటే మీరు కూడా అప్పుడప్పుడు ఉంటుంటారు కదా. కాబట్టి బయటకి మనం కూడా ఏదో పెద్ద తెలిసిన వాళ్ళు మాత్రం మాట్లాడతాం. ఇది రజోగుణ తమో గుణములను అధిగమించిన సత్వగుణములో ఉందా? గుర్తించు. రజోగుణ తమో గుణములు లేని సత్వగుణములో ఉంటే అప్పుడు ఆ మనస్సే నీకు ప్రబోధం చేస్తుంది. నేను
వీడు శూరుడు అంటే మనస్సుని ఏం చేస్తున్నాడు? మనస్సుని కట్టడి చేసుకుంటూ ముందుకు వస్తున్నాడు. అర్థమవుతుందా? రజోగుణ తమో గుణముల నుండి మనస్సును సత్వగుణమునకు తీసుకొని వచ్చుట. కరాటేలో మనస్సును సత్వగుణానికి తీసుకురాగలమా? జరగదు. యోగమునందు మనస్సును సత్వగుణానికి తీసుకురాగలమా? రాలేదు. యోగంలో కూడా రాలేదు. నేను చెప్తున్నటువంటిది యోగం కాదు. ధ్యానం చేస్తున్నామే అది యోగం కాదు. వాళ్ళు చెప్తాంటే యోగం కాదు. భగవద్గీత యోగం మనం చెప్తున్నది. వృత్తిహీనం మనః కృత్వా క్షేత్రజ్ఞం పరమాత్మని ఏకీకృత్య విముచ్యేత యోగోయం ముఖ్యముచ్యతే. ఆ యోగం మనం ఇక్కడ చెప్తున్నది. ఆ యోగం అనేటువంటిది ఉందే, వాళ్ళు యోగా చేస్తారు చూడండి. ఆ యోగా దీనికి ఎక్కడో కింద ఉంటుంది. వాళ్ళు చెప్తా ఉండే యోగా క్రింద ఉన్నటువంటి, మనం చెప్తా ఉండేటువంటి యోగా భగవద్గీత యోగా ఉత్కృష్టమైనటువంటి స్థాయి. వృత్తిహీనం. వృత్తిహీనం అంటే మనస్సులో ఉండేటువంటి వృత్తులు ఏముంటాయో అవన్నీ అనుభూత. మన కృత్వ క్షేత్రజ్ఞం పరమాత్మని క్షేత్రజ్ఞ స్వరూపముగా నిలుచుట అంటే ఈ మనస్సుకి ఏం చేస్తున్నాం? దాన్ని చూపిస్తున్నాం, రుచి చూపిస్తున్నాం. రుచి చూపించుట. ఏకీకృత్య విముచ్యేత యోగోయం ముఖ్యముచ్యతే. ఇలా చేయాలంటే సామాన్యమా? వీరుడు శూరుడు అనేటువంటి వాళ్ళు ఉన్నదే, ఆ వీరుడు శూరుడు కూడా ఈ పని చెయ్యలేదు. వీరుడు శూరుడు ఈ పని చెయ్యలేదు. ఇలా చెయ్యడమును ఎవడైనా చేస్తున్నాడంటే వాడు పెద్ద శూరుడు, శూరాది శూరుడు. సరే, ఇక్కడ వరకు వచ్చినాం. శూరాది శూరుడు అనే వరకు దీన్ని కొద్దిగా వల్ల మనం కంటిన్యూ చేస్తాం. అందుకని ఓంకారాన్ని ఎలా పట్టుకోవాలి? స్మూత్నెస్. సౌమ్యంగా చూసుకోండి.